ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వీడియోస్ కాలనీలో కొలువైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వైభవం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు సీతారాముల కళ్యాణం ఈరోజు నిర్వహించడం జరిగింది. దాదాపు 10,000 మంది భక్తులు వచ్చారని అంచనా వేశాం. దాదాపు 10,000 వరకు భోజనాలు ఏర్పాట్లు చేశాం. మహాన్నదాన కార్యక్రమం ఉంది. ఇప్పుడే కళ్యాణ తంతు ముగించడం జరిగింది. దాదాపు వీడియోస్ కాలనీ, బ్యాంక్ కాలనీ వాసులందరూ కుటుంబ సమేతంగా ఈ కళ్యాణాన్ని వీక్షించడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక నిర్వాహకులుగా మేము ఏర్పాటు చేసిన దానికి ఒక అత్యంత ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో వచ్చి ఈ కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు. అందరికీ, కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కళ్యాణ తంతు నిర్వహించడానికి వస్తు రూపేణ, ధన రూపేణ మాకు ఆర్థికంగా సహాయం అందించాట. అటువంటి ప్రతి ఒక్క కాలనీ వాసులకి మేము ఆలయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఈ మొన్ననే ఆలయం వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా కళ్యాణ తంతుని అత్యంత వైభవంగా జరుపుతామని నిర్వాహకులుగా మేము మాటిస్తున్నాం. ప్రతి ఒక్క భక్తులకి, ఈ కళ్యాణం వీక్షించిన ప్రతి ఒక్క భక్తునికి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కృపా కటాక్షాలు చల్లగా చూడాలని, ఈ వీడియోస్ కాలనీ, బ్యాంక్ కాలనీ వాసుల్ని ఈ శ్రీరామచంద్ర వారు రక్షిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ శ్రీరామనవమి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందండి. బ్యాంక్ కాలనీ, వీడియోస్ కాలనీకి చెందినటువంటి అందరు ప్రజానికం బాగా ఆశేష జనంతో ఇక్కడ ఆనందోత్సవాలతో శ్రీరామ కళ్యాణం, పట్టాభిషేకం అన్నీ జరిగినాయండి. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. భక్తులు అధిక మొత్తంలో పాల్గొని ఇంత వేడిని కూడా లెక్క చేయకుండా స్వామివారి కృపాపాత్రలు కావడం కోసం ఇక్కడ కమిటీ సభ్యులందరూ చాలా చక్కగా ఏర్పాట్లు జరిగినాయండి. చాలా ప్రశాంతంగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా పానకము అన్నీ ఇచ్చారండి. చాలా గణనీయంగా జరిగిందండి. ఇక్కడ భక్తులందరూ సుఖశాంతులతో వదిల్లాలండి. మళ్ళీ శ్రీరామనవమి వచ్చే వరకు అందరూ ప్రశాంతంగా, అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నామండి. ఖమ్మం పట్టణ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.